తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంతో రాజకీయాలు సలసలా కాగుతున్నాయి. లడ్డూ తయారీ కోసం ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యిని తిరుమలకు సరఫరా చేసిన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంలో నెయ్యి సరఫరాదారుడితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీటీడీ బోర్డు, అలాగే మాజీ సీఎం జగన్ నిందితులేనంటూ తీవ్రంగా చర్చ జరుగుతున్న క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ కు కల్తీ నెయ్యి మరకలు అంటకుండా ఉండేందుకు కొందరు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు వ్యాఖ్యలు చూస్తుంటే మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. వారి కామెంట్స్, ప్రకటనలు చూసి షాక్ అవుతున్నారు జనాలు. ఒకరేమో కల్తీ అయింది నెయ్యి కాదు ఆవులు అంటారు. మరికొందరేమో పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని ఇత్తడితో పోల్చి పంది కొవ్వును బంగారంతో పోల్చుతారు. వీరి మాటలు వింటుంటే వీళ్ళసలు మనుషులేనా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. లేటెస్ట్ గా మాజీ స్పీకర్ వైసీపీ నేత తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కల్తీ నెయ్యిలో లేదు, ఆవులోనే అయి ఉండొచ్చు అంటూ తమ్మినేని లాంటి సీనియర్ నేత మాట్లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో కల్తీ లేదని, అది పోషకాహార లోపంతో ఉన్న ఆవుల నుంచి వచ్చే పాలతో తయారు చేసిన నెయ్యి కావచ్చని అంటున్నారు ఆయన. ఆవాలు, అవిసెలు, పామాయిల్ వంటి వ్యర్థాలను ఆహారంగా తీసుకునే ఆవుల పాల నుంచి తయారు చేసిన నెయ్యి కూడా అయి ఉండొచ్చని సీతారాం వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మరో వింత వాదన తీసుకొచ్చారు. 320 రూపాయలకు సరఫరా చేసే నెయ్యిలో 1400 రూపాయల ఖరీదైన పంది కొవ్వుతో కల్తీ చేస్తారా అని ప్రశ్నించారు ఆయన. రాగి చెంబుకు బంగారంతో కల్తీ చేస్తారా, ఇత్తడిలో ఎవరైనా బంగారం కలుపుతారా అని ప్రశ్నించారు. ఓవైపు యానిమల్ ఫ్యాట్, కొన్ని రకాల నూనెలతో లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్టులు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో పొన్నవోలు వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జరిగిన పొరపాటుకు చింతించకుండా ఈ తప్పులకు బాధ్యత వహించాల్సిన వ్యక్తులను ఆయన వెనకేసుకురావడంపై మండిపడుతున్నారు జనం. తన న్యాయవాద పొరను ఉపయోగించి నెయ్యి కల్తీకి గత వైసీపీ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం ఓ రకంగా ఓకే, కానీ మరీ పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఇత్తడితో పోల్చి పంది కొవ్వును పుత్తడితో పోల్చడం ఏంటని షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే తమ్మినేని, పొన్నవోలు మాత్రమే కాదు, మాజీ మంత్రులు రోజా, కొడాలి, పేర్ని నాని లాంటి వారు కూడా లడ్డూ వివాదంలో సంచలన వ్యాఖ్యలు చేసి ప్రజల చీత్కారాలను ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో ఓటు అనే హక్కుతో వీళ్లను చీకొట్టినా కానీ బుద్ధి రాలేదని, కేసుల భయంతో ఎన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లి ఇప్పుడు జగన్ ఆదేశాలతో మళ్లీ బయటకొచ్చి తలాతోకా లేకుండా మాట్లాడుతారా, హిందూ ధర్మాన్ని అపహాస్యం చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.